ఓకే 2024 ఎన్నికలకు సన్నద్ధం కావడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులతో జిల్లా కమిటీతో అదేవిధంగా పిసిసి మెంబర్లు కోఆర్డినేషన్ సభ్యులతో ఏ విధంగా ప్రణాళిక వేయాలి, ఈ జిల్లాలో నంద్యాల పార్లమెంట్లో 7 అసెంబ్లీలు పార్లమెంటు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలనే ఒక ప్రణాళికతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల పార్లమెంటుకు వచ్చాకు ఇక్కడటువంటి ఎంపీ కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ ప్రత్యేక హోదా పైన ఏ రోజు కూడా మాట్లాడలేదు. ముఖ్యంగా రాయలసీమకు రావాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీ ఈరోజు రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి ప్రాజెక్టులు తప్ప, సాగునీటి ప్రాజెక్టులు తప్ప ఈ 10 ఏళ్లలో ఒక కొత్త ప్రాజెక్టు కూడా నిర్మించినది లేదు, ప్రారంభించినది లేదు. అందుకోసం ఈ రాయలసీమ ప్రాంతం సస్యశ్యామల కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యేలు, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు తెచ్చిన నిధులే తప్ప ఇక్కడ ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ రోజు కూడా పార్లమెంట్లో కానీ అదేవిధంగా అసెంబ్లీలో కానీ ఈ ప్రాంత ప్రజల సమస్యలపైన మాట్లాడింది లేదని చెప్పి ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడంలో పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రత్యేక హోదా గురించి తిరుపతిలో చెప్పాడో వెంకన్న సాక్షిగా ఆ ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పినటువంటి మర్చిపోయినటువంటి మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ యొక్క ఈ రాష్ట్రానికి దేశానికి ఏం చేశాడో ప్రతి ఒక్క ఇంటికి తీసుకుపోవడం కోసం కాంగ్రెస్ పార్టీ 100 రోజులు ఒక ప్రణాళిక ఇచ్చింది. ఆ ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ ప్రతి సైనికుడు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులమందరం కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. త్వరలో ప్రజల్లో మార్పు మొదలైంది. కాంగ్రెస్ రావాలని చెప్పి, మార్పు కావాలని చెప్పి ప్రజల నినాదం మొదలైంది. ఇప్పుడు ప్రభంజనం మొదలవుతుంది. ఈ రాష్ట్ర ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ అదేవిధంగా బీజేపీ కేంద్రంలో కానీ మొత్తం 2024లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారం రాబోతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా గుర్తు చేస్తాను. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ప్రజల కోసం ఏదైతే పార్టీ పేద ప్రజల కోసం కానీ సంక్షేమం కోసం కానీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆలోచించేది. ప్రతి పేదవానికి స్వేచ్ఛ ఉండేది కాంగ్రెస్ పార్టీ, ప్రతి నాయకుడికి కూడా స్వేచ్ఛ ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బానిసలుగా ఉండొద్దు. మీ పార్టీలో మీరు ఒక హక్కుగా మీరు మాట్లాడాలంటే ప్రజల సమస్యల పైన మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకోండి. మిగతా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినటువంటి పాత కాంగ్రెస్ నాయకులందరినీ కూడా, ఆశావాహులందరినీ కూడా మేము నిజంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ముఖ్యంగా రాజ్యాంగాన్ని రక్షించాలన్నా, రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం మనం తెచ్చుకుంటేనే ఈ రాష్ట్రం దేశం బాగుపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, గతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తిరిగి రాండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం, అధికారంలో తెచ్చుకున్నాం దేశంలో రాష్ట్రంలో అని చెప్పి పిలుపునిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ధనం అక్కడ వెచ్చించడం జరిగింది. శిథిలమైపోతా ఉన్నాయి కట్టడాలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారేమో అక్కడికి వెళ్ళి భీమిలీలో కొండను నరికేసి గెస్ట్ హౌస్ కట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి అదొక రాజధాని అంట, ఆర్థికపరమైన రాజధాని అంటే దేశంలో ఎక్కడా లేదు. నేను ఇక్కడ ఏంటో ఆర్థిక పరమైన రాజధాని ఒకటి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, న్యాయపరమైనటువంటి రాజధాని కావాలన్నాడు. ఏమైంది? ఎందుకు తీసుకురాలా? కర్నూలుకి ఈ రోజు హైకోర్టు, కర్నూలుకి హైకోర్టు కావాలని చెప్పి ఈ రోజు కూడా ఎందుకు మీరు ఉత్తర్వు ఇవ్వలేదు? ఇదంతా కూడా తెలుగు ప్రజలు మోసం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించి అహంకారపూరితమైన పాలన చేస్తా ఉన్నారు.
దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చాలా మంది చాలా పెద్ద నాయకులు మా కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెరగబోతా ఉంది. కాంగ్రెస్ ఒకటే ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ రాష్ట్రానికి దేశానికి మంచి జరుగుతుందనేటటువంటి నమ్మకం ప్రతి మనిషిలో కలిగింది. ఇందిరాగాంధీ గారి పాలన, రాజశేఖర రెడ్డి గారు మరణించే వరకు కూడా ఈ రాష్ట్రానికి ఇందిరమ్మ పాలన కావాలి. దేశానికి లౌకికవాదంతో కూడినటువంటి దేశం కావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయమనో, జగన్మోహన్ రెడ్డిని బట్టలను నొక్కమనో, లేకపోతే వాడుకున్నాళ్ళు షర్మిలమ్మ గారిని బాగా పనిచేసుకున్నంత కాలం విజయమ్మ గారిని గౌరవ అధ్యక్షురాలుగానో పెట్టుకొని వాళ్ళను ఒక్క దూటిన తోసేసేటటువంటి అవమానించేటటువంటి పరిస్థితి చెప్పని ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పలేదు. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తా ఉంది. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి ఆత్మక్షోభ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, భవిష్యత్తులో దాని యొక్క ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించేటటువంటి పరిస్థితి రాబోతా ఉంది. రాజకీయాల్లో ఎవరైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ఆత్మ క్షోభించే విధంగా ఉండకూడదు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెద్ద బొమ్మ వేశారు 2014 నుంచి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఎక్కడా కనపట్ల. జగన్ బొమ్మ, జగన్ తోపుడు, జగన్ బండి, జగన్ నెట్టుడు ఇది తప్ప రాజశేఖర రెడ్డి గారిని పక్కకు దోసేశారు. రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను పక్కకు దోసేశారు. రాజశేఖర రెడ్డి గారి సతీమణ్ణి పక్కకు తొక్కేసేశారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పేరుని మర్చిపోయే విధంగా చేయాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ సహించదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒకటే ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ ఒకటే ఈ రాష్ట్రానికి సంక్షేమం, ఈ రాష్ట్రానికి గౌరవం పెరగాలి అంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమైందని చెప్పి ఇవాళ నంద్యాల జిల్లా కాంగ్రెస్ కి మేమందరం కూడా కూర్చుని నిర్ణయించుకొని భవిష్యత్తు కార్యాచరణ ఏర్పాటు చేసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా ఈ జిల్లా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం.